అన్ని రాజకీయ పార్టీల సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నాయని బీసీ సంక్షేమ సంఘం జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇక బీసీలకు 42% రిజర్వేషన్ లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. 42% రిజర్వేషన్ సాధించే వరకు కూడా కంకణం బదులే పోరాడతామని అన్నారు. ఈరోజు మొదటగా రాష్ట్రమంతా ఎదురు చూస్తున్నటువంటి కోర్టు జడ్జిమెంట్ మొన్న రాష్ట్ర హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల మీద సింగిల్ బెంచ్ ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. 3 నెలల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి వాటి ఫలితాలు ప్రకటించాలని చెప్పి ఇవ్వడం జరిగింది. మేము ఊహించినట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెల రోజులు సమయం కావాలి ఎన్నికలు నిర్వహించడానికి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం సమయం అడిగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం మాకు ఎన్నికలు నిర్వహించడానికి 2 నెలల సమయం కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అడిగింది. కోర్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఇక్కడ ఏ ఒక్క పార్టీ కూడా బీసీల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించినటువంటి పార్టీ కాదు. సో ఈ రోజు బీసీలు వాళ్ళు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించే స్థాయిలో ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు రాబోయే కాలంలో ఒకవేళ ఏ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తే ఆ పార్టీని ఏ విధంగా గుణపాఠం చెప్పాలనేటువంటి విషయాన్ని వాళ్ళు తప్పకుండా చెప్పగలరు. ముఖ్యంగా ఈ హైకోర్టు తీర్పు ఏంటంటే రిజర్వేషన్ను ఖరారు చేయాలి, ఎలక్షన్ కమిషన్ పంపించాలి స్టేట్ ఎలక్షన్, ఆ తర్వాత ఎన్నికలు 2 months లో జరపాలి. సో మొత్తానికి 3 months లో కూడా ఈ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా మేము ఇక్కడ ఏం కోరుతున్నామంటే, మొట్టమొదట ఒక్కొక్క పార్టీ రోల్ ఏంటో మనం చర్చించుకుందాం. ఇప్పుడు హైకోర్టు నేపథ్యంలో 30 రోజులు అన్నారు, 30 రోజులలో 4